అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. ఈ మధ్య రామ్ చరణ్ గారికి కవలలు జన్మించడం మనందరికీ తెలిసిందే. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, నా నట జీవితానికి ఒక వారసుడు వచ్చాడు, నా లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక వారసుడు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది మహిళా జనోద్ధారకులుగా పైకి బిల్డప్పించేవాళ్ళు, అలాగే కొంతమంది సోకాల్డ్ మహిళామణులు, వీరవనితలు ఈ మాటకు తెగ దీర్ఘాలు పోతున్నారు. అంటే వీళ్ళ బాధ ఏమిటంటే, మనవడు పుడితేనే లెగసీనా, మనవరాలు పుడితే లెగసీ కాదా అన్నది వీళ్ళ బాధ. జనరల్గా మనవడు పుడితేనే కదా మనం వారసత్వం అంటాం. ఇది ఇప్పటి నుంచి వస్తున్నది కాదు కదా, తరతరాల నుండి, మన తాతల కాలం నుండి మనకు వస్తున్న ఒక ఆచార సాంప్రదాయం. ఒక నటుడిగా చిరంజీవి గారు తన నట వారసత్వాన్ని రామ్ చరణ్, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి కంటిన్యూ చేయాలనుకోవడం, ఒక మనిషిగా కోరుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు తన తర్వాత నాగార్జున, తర్వాత అఖిల్, నాగ చైతన్య ఇలా కంటిన్యూ చేయాలనుకోవడం తప్పులేదు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారికి నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా కోరుకోవడంలో తప్పే ఉంది. వీళ్ళ బాధ ఏమిటంటే, చిరంజీవి గారు ఫ్యామిలీ మీద పడి ఏడవడమే. అలా చిరంజీవి గారి పేరు పెట్టుకుని వీళ్ళ 4 వీడియోలు చేసుకుంటే అవి ఎక్కువ రీచ్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నది వీళ్ళ బాధ. ఆ విధంగా వీళ్ళ బాధను అప్పుడప్పుడు వెళ్ళగక్కుతూ ఉంటారు. ఇలా బాధను వెళ్ళగక్కే వాళ్ళకి నేను వేస్తున్న చిన్న క్వశ్చన్ ఏమిటంటే, మగాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే, మీ పిల్లల స్కూల్ సర్టిఫికేట్లు కానీ ఆధార్ కార్డులు కానీ ఒకసారి ఇలా చూపించండి. వాళ్ళకు ఇంటి పేర్లు మీ ఇంటి పేరు పెట్టారా లేదా మీ భార్య ఇంటి పేరు పెట్టారా? మీ భార్య ఇంటి పేరు పెట్టారనుకోండి, మీరు స్త్రీ జనోద్ధారకులు అని మేము ఒప్పుకుంటాం. అలాగే ఈ విమర్శించే మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, మీ పిల్లల సర్టిఫికెట్లు కూడా చూపించండి. వాళ్ళకి ఇంటి పేర్లు మీ భర్త ఇంటి పేర్లు కాకుండా మీ ఇంటి పేర్లు పెట్టారనుకోండి, మీరు మహిళా అభ్యుదయానికి చాలా పాటుపడుతున్నారని మేము కూడా నమ్ముతాం. ముందు మీ ఇల్లు చక్కబెట్టుకుని అప్పుడు బయట మీరు ఇలాంటి సలహాలు ఇవ్వండి. మైండ్ ఇట్.